కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశినాథుడు ఎవరైతే ఉన్నారో బుధుడు రవితో కలిసి వ్యయాధిపతితో కలిసి అష్టమంలో ఉన్నాడు. మరియు సప్తమ స్థానంలో శని కుజుడు ఉంటూ కుజుడు 12వ తేదీకి అష్టమంలోకి మారుతున్నాడు. 14వ తేదీకి రవి బుధుడు భాగ్యంలో ఉండే శుక్రుడు దశమంలోకి 14వ తేదీ దశమంలో ఆల్రెడీ గురువు అక్కడే ఉంటాడు. ఇక 12వ స్థానంలో కేతువు, 2వ స్థానంలో ఉండే చంద్రుడు 12 రాసులు ఈ నెలంతా ఈ మే మాసం మొత్తం కూడా సంచరిస్తారు. మరి దీని మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఈ మే మాసంలో కొన్ని చూడండి, మనకి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ రవితో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇన్సూరెన్సెస్ లేకపోతే కొన్ని విషయాల్లో ధనపరంగా కొంతమంది ఈ ఎవరికైనా నేర్పడము, ఉపాధ్యాయ వృత్తుల్లో ఉంటారు, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ ఇచ్చేటువంటి వృత్తుల్లో ఉంటారు. అటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంది ఈ నెలంతా కూడా మీకు చెప్పాలంటే. కాకపోతే మీరు ఏదైనా ఒక గృహము కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువగా మీకు, లేదా గృహవాహన మూలంగా ధనము రావడానికి 14వ తేదీ తర్వాత నుంచి ఇంకా అనుకూలంగా ఉంది. అందులోని 14వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైతే మీకు శుక్రుడు వెళ్ళి దశమస్థానంలో ఉండే గురువుతో కలుస్తున్నాడో ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఉద్యోగం విషయంలో కాస్త జీతం పెరగడం అనుకోండి, లేనట్లయితే కొన్ని ఉద్యోగంలో రావాల్సిన జీతం మీకు రావడం అనుకోండి, ఇటువంటివి కాస్త పెరగనున్నాయి. సప్తమ స్థానంలో ఎప్పుడైతే శని కుజుడు ఉన్నారో ఇది ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, మీరు 12వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో, వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనే మీరు తొందరపాటు నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, బయట ఉండేటువంటి పరిస్థితులు ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి, బయట తీవ్రంగా పెరగడం ఎండ, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి, అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు, నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం, సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ, మీనరాశి. కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఈ ఏలినాటి శని ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాసుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాసుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాసులకు చెప్పుకున్నాం మనం. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క శని కుజ గ్రహాల మధ్యను వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా, గుర్తుపెట్టుకోండి. బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు, మరియు
మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడూ కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10-15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ శారీరక సంస్కృత కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రెండవ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనేది ధనభావాన్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక మూడవది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడు అనే దాని మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10-15% మాత్రమే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయి ఉన్నట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులు అయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శని కుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తి దేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు. అది ఒక ప్రాణి, అంతే. ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను. ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి, చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. ఏదైనా బ్లాక్ అయి ఉందండి, చక్రంలో సంథింగ్ దోషం ఏర్పడింది, నేను దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.